అమ్మయ్యా పోయిందిరా. పోయింది. దీని ఫోటోని ఆ ముసలోడు పక్కన రెడీ చేస్తా. చేయమా. అసలు ఇది ఉందా పోయిందా చూస్తా, ఒక్క నిమిషం. ఎక్కడ ఎక్కడ పేషెంట్ ఎక్కడ? ఏంటి మా? పోయింది. ఎస్, పోయిందమ్మా. హలో, పోయింది బామ్మ కాదు. ఆవిడ్ని ఏదైతే కుట్టిందో ఆ విషయం ఈవిడికి జీతం అయిపోయింది. ఈవిడ ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. బామ్మగారు మీకేం కాదండి. ఇంతకీ మీ బీపీ గ్యాస్ ప్రాబ్లం ఎలా ఉంది? ఈ జీరా గ్యాస్ పెస్ట్ తీసుకున్న కాడి నుంచి నా గ్యాస్ ట్రబుల్ మొత్తం తగ్గిపోయింది. ఈవిడికి ఇంకేం టాబ్లెట్లు అవసరం లేదండి. చాలా స్ట్రాంగ్ గా తయారైంది. పదమ్మా. బామ్మా భయపెట్టించా. డాక్టర్ గారు, ఆ, అదేంటండి ఏం కుట్టిన పాయిజన్ ఎక్కుతుంది కదా? రెడ్ బుల్, ఆర్గానిక్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్ ఇన్ని తింటుంటే ఇంకే విషయం ఎక్కడెక్కుద్దండి? ఆవిడ ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదు. ఇంకొక 50 ఏళ్ళు బతికేస్తుంది. అంటే ఇప్పుడు అప్పుడే పోయే ఛాన్స్ లేదా? ఛాన్సే లేదు. అంటే తేలు కుట్టిన బామ్మకేం కాదా అమ్మా? మనకిప్పుడల్లా మంచి రోజులు వచ్చే ఛాన్సే లేదు. అనుకున్నదొక్కటి అయినది ఈడొకడు. ఒక్కటి. పదవే. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమైందిరా? ఉందిలేరా మా ఇంట్లో ఒక ఒలింపిక్ డిస్క్ థ్రోవర్. షేర్స్ గురించి అడగవా? డబ్బులు అడిగితే కుక్క తోక మీద కాలేస్తే ఎలా అరుస్తుందో అలా అరుస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు. ఇంకా నీకు ఇదే ఫైనల్. లేకపోతే చెప్పు, నేను వేరే పార్ట్నర్ చూసుకుంటాను. వద్దురా, నేనే చేస్తారా. ఇఫ్ యూ వాంట్ మనీ దెన్ ఐ విల్ పే. ఎంత? 20%. 50% అంటే నేనే వెళ్తాను, నీ ఇష్టం. నానా, ఏంట్రా? నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు 10 లక్షలు కావాలి. ఏం బిజినెస్ రా? షేర్స్ బిజినెస్ నానా. నీ ఫ్రెండ్ నేను మోసం చేస్తాడ్రా. ఏమీ తెలియకుండా అంత బిజినెస్ చేయకూడదు. నాకు అవన్నీ తెలియదు నానా. నాకు 10 లక్షలు కావాలంతే. అయ్యో, నాకే గతి లేదురా. నేనెక్కడి నుంచి తీసుకున్నాను అంత డబ్బు? వెళ్ళి మీ నాయనమ్మని అడుగు. పో, మీ నాయనమ్మని అడుగు. 10 లక్షలు కావాలట. 10 లక్షలు. చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర. బామా, ఆ? నాకు 10 లక్షలు కావాలి. దాన్ని చూడరా, కన్ను కొట్టి కోట్లు సంపాదించింది. నువ్వు కూడా అటువంటి చెయ్యి. ఇలాంటివి నేర్పించండి. వీడిని షీటీ వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తారు. ఆ పని చేసే కదే మా వాడిని పడేశావు. అడు తిప్పి తిప్పి మళ్ళీ నా దగ్గరికే వస్తారు. వీళ్ళైనా కలుస్తారేమో కానీ వీళ్ళిద్దరు అసలు ఈ జన్మకు గలవరు. ఛీ! రేయ్, నీ కొడుకులు అసమర్థులే. ఎప్పుడు డబ్బు డబ్బు అని పీడిస్తున్నారు. ఏం చేస్తున్నావురా? నన్నేమైనా చేయనిచ్చావా నువ్వు? నేను చేతగానివాడిని కాబట్టే నా కొడుకులు కూడా చేతగాని వాళ్ళలాగే మిగిలిపోయారు. అమ్మా, ఇక చాలు. ఇప్పటి వరకు నువ్వేం చేసినా నేనేం మాట్లాడలేదు. కొడుకుల్ని కంట్రోల్లో పెట్టలేకపోయాను. అసలు నేను మీకేం లోటు చేశానురా? ఎవరికైనా పెళ్లి రోజు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ నీ పెళ్ళానికి మాత్రం నెలకోసారి వస్తుంది. 12వ తారీఖు వస్తే చాలు నక్లీసులు వడ్డానాలు అంటూ షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మీ బాంబు గురించి మీరెవరూ పట్టించుకోరు. దాని పెళ్లి ఎలా అవుతుందని నేను సతమతమైపోతున్నాను. ఇక ఆదిగాడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. సాయిగాడు ఎప్పుడు ఏ తప్పు చేసి పేపర్లో పడతాడని టెన్షన్తో చచ్చిపోతున్నాను. అల్లుడేమో ఉద్యోగం దొరక ఇంట్లోనే ఉన్నాడు. అసలు ఇంతకంటే ఇంక నేను మీకేం చేయాలరా? చూడమ్మా, కొన్ని నెలల్లో నేను తాతయ్యని కాబోతున్నాను. రేపు వాడికి ఏమైనా కొనాలన్నా నీ దగ్గరికి రావాల్సి వస్తుంది. చూడు, నీ రాజ్యంలో నీకు తప్ప వేరే వాళ్ళకి విలువ లేదు. ఇప్పటికైనా నాకు విలువిచ్చి డబ్బులు నా కంట్రోల్లో పెట్టు. లేకపోతే కోర్టులోనే తేల్చుకుందాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో.
ఈ మాటలు వీడి నోట్లోంచి వచ్చినాయి కాదు, వీడి ఒంట్లో రెంటుకుంటున్నా వీడి పెళ్ళం మాట్లాడిస్తోంది. దేవుడు పిల్లల్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? చావు వచ్చినప్పుడు భయపడకుండా ఉండటానికి. ఏంటి ఆ నల్లకోట ఆయన ఇంకా రాలేదా? లాయర్ గారు వద్దాం అనుకున్నారు మేడం. తనకేదో చిన్న పని పడి నన్ను పంపించారు. హ్మ్. ఏం పేపర్లు అవి? ఆ ఆస్తి మొత్తం రాసేసానురా. ఎవరికి అత్తయ్య గారు? ఈ ఇంట్లో సవ్యంగా నడుచుకునేది ఒక్కళ్ళే, వాళ్ళ పేరు మీద రాసేసాను. అంటే నేనా బామ్మ? నోరు మీవే అక్కుపక్షి. నా బంగారు తల్లి అంజలి పేరు మీద రాశాను. ఎంత మంచి పని చేసావు నానమ్మ. చాలే సంబడం. అలా ఎలా రాస్తారండి తన పేరు మీద? ఇది తరతరాల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు, ఫ్రీగా రాసివ్వడానికి. నేను నా భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి. నా ఇష్టం వచ్చిన వాళ్ళకి రాసుకోవచ్చు. నువ్వు నాకు ఇచ్చిన విలువ ఇదే అన్నమాట. ఇన్నాళ్ళు నిన్ను చూసుకున్నందుకు నువ్వు నాకు బాగా గుణపాఠం నేర్పావమ్మా. నాకు తెలుసురా, మీరంతా ఈ ఆస్తి కోసమే కాసుక్కుతున్నారని. అమ్మా అంజలి, వచ్చి ఈ పేపర్ల మీద సైన్ చేయి. ఎందుకు నానమ్మ ఇలా చేసా? అక్క, ఫస్ట్ టైం బామ్మ మంచి పని చేసింది. నువ్వు వచ్చి సైన్ చే. అది నువ్వు ఉండరా. అవన్నీ ఆలోచించక నువ్వు వచ్చి సైన్ చే. పెన్ను. అత్తయ్య గారు అంతా దానికే రాశారు, మరి మాకేం ఇవ్వరా? మరి నాకేం రాసిచ్చారు? నీకెందుకు ఇస్తారు? నువ్వు మా అమ్మ మొదటి భర్త కూతురువి. ఏంటి మీరందరూ ఒక తల్లి పిల్లలు కారా? ఆగండి, నేను మీకు మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఈమె మా అమ్మ మొదటి భర్త కూతురు, వాడు మా నాన్న మొదటి భార్య కొడుకు, తను మా నాన్న మొదటి భార్య కూతురు. వీళ్ళిద్దరి అసలు కొడుకు నేను, కాబట్టి ఆస్తికి వారసుని కూడా నేనే. నోరు మీరే అపరిచితుడా. ఇదిగో అబ్బాయి, మేడం 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయమని అలాగే అమ్మా. మీ లాయర్తో చెప్పు. ఉంటానండి.